తెల్లవారుజాముని 3 గంటలకే మెండపేట పెద్ద కాలువ దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళు సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇళ్ళుని కూల్చేసే ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ తరఫుని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అక్కడ ఉన్నటువంటి మేమందరం వెళ్ళేది అడ్డుకోవడం కోసం తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి ఆపటం కోసం ప్రయత్నం చేస్తే సుమారు దౌర్జన్యంగా 200 మంది పోలీసులను పెట్టుకుని డిఎస్పీలని సిఏల్ని అందరినీ పెట్టుకుని మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ ఇళ్ళు కూల్చేయటం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఈవేళ హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ దౌర్జన్యంగా పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నటువంటి ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇళ్ళుని దౌర్జన్యంగా కూల్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజుని. మెండపేట ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక 10 ఎకరాల స్థలం వీళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళకి వెనకాల ఉన్నటువంటి స్థలం, దాన్ని మెయిన్ రోడ్డు మీద తీసుకొచ్చేయటం కోసం వ్యాపారం చేసుకోవటం కోసం దౌర్జన్యంగా పేదవాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళన్నీ కూల్చేసి అడ్డుకున్నటువంటి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ముసలోళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి వాళ్ళందరినీ రోడ్డుని పడేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రోజున ఏదైతే పేదవాడి యొక్క ఇళ్ళని కూల్చేశారో ఈ ప్రభుత్వం కూడా తొందరలోనే కూలిపోవటం ఖాయం అనేటువంటిది ఖచ్చితంగా చెప్తున్నాం. ఈరోజు పుష్కరాల పేరుతో పుష్కరాల అభివృద్ధి కోసం అని చెప్పేసి తీసేసామంటున్నారు. పుష్కరాలు గోదావరికి పుష్కరాలా, కాలువలకు పుష్కరాలా? మెండపేటలో ఉన్నటువంటిది కాలువ, గోదావరా? మెండపేటలో ఉన్నటువంటి కాలువ పక్కన ఉన్నటువంటి ఇళ్ళు వీళ్ళకి ఏం అడ్డు వచ్చినాయి అని చెప్పేసి పుష్కరాలు గడ్డు రాలేదు ఇళ్ళు అనేటువంటిది. జోగేశ్వరరావుకి ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి స్థలానికి అడ్డు వచ్చినాయి ఇళ్ళు. ఈ ఇళ్ళన్నీ తీసేస్తే ఆయన రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు ఆయన స్థలాన్ని. అందుకని చెప్పేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే జరుగుతుంది తప్పితే అంబేద్కర్ రాజ్యాంగం జరగట్లేదు. అంబేద్కర్ రాజ్యాంగం అయితే ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం ఇది. ఈ దుర్మార్గాల్ని ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నుండి పోరాటం చేసి పేదవాడి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి దుర్మార్గాలు జరిగిన, దౌర్జన్యాలు జరిగినా ఖచ్చితంగా అక్కడ వైఎస్ఆర్ పార్టీ పేదవాడి కోసం నిలబడుతుందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే అర్ధరాత్రి గడ అంత అవసరం ఏమొచ్చింది ఇవాళ ఆదివారం వీళ్ళు మళ్ళీ ఏ కోర్టుకి వెళ్లకుండా ఏమి చేయకుండా ఉండటం కోసం దౌర్జన్యంగా చేసినటువంటి ఈ పరిస్థితికి దీనికి మూల్యం చెల్లించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు ఇప్పుడు 60-70 సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకున్నారు. ఈవేళ పుష్కరాల కోసం దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. పుష్కరాలు అనేటువంటి గోదావరికి పుష్కరాలా, కాలువలకు పుష్కరాలా? ఈ పుష్కరాల పేరుతోటి ఇళ్ళు తీసేస్తే వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని రియల్ ఎస్టేట్ చేసుకుని కోట్లకు అమ్ముకునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన పేదవాడి కోసం ఇటువంటి దౌర్జన్యం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు తగిన సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్తారని చెప్పేసి ఖచ్చితంగా తెలియపరుస్తూ, మరి ఇన్ని కౌరులు చెప్తున్నటువంటి ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు, మీకు ఏదైతే 28వ వార్డులో ఉన్నటువంటి 28వ వార్డులో ఉన్నటువంటి స్థలాన్ని వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి 18 ఎకరాల సుమారు స్థలం, ఎప్పుడో 18 ఎకరాల స్థలాన్ని మున్సిపాలిటీ ఎక్వైర్ చేసింది కృష్ణార్జున చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉండగా. ఆ ఎక్వైర్ చేసినటువంటి స్థలంలో తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సుమారు 30 సెంట్లు స్థలాన్ని ఆక్రమించుకుని వాళ్ళ స్థలంలో గోడ కట్టేసుకున్నాడు. స్థలాన్ని ఆక్రమించి దానికి మున్సిపాలిటీ తరఫుని మున్సిపాలిటీలో మేము తీర్మానం చేసి ఆ స్థలాన్ని మున్సిపాలిటీ కాపాడాలని చెప్పేసి
పెద్ద గొడవ చేసి తీర్మానం చేస్తే వాళ్ళ కోర్టుకి పంపించి కోర్టులో ఉంది తీయటానికి వీల్లేదు అన్నాడు. సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం మీకు కళ్ళు కనపట్టలేదా? మీ దౌర్జన్యాలు ఎలాగ సాగుతాయా? ఇక్కడ పేదవాడు ఎక్కడో పాకేసుకుంటే ఈయన తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తున్నారా? మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మీరు దోపిడీ చేయడానికి 5 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని ఆక్రమించుకుంటే, దాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటే దాన్ని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? సర్వే నెంబర్ తోటి సైతంగా ఉన్నాయి. మీకు సిగ్గు అనిపించట్లేదా? ఈ ప్రభుత్వానికి సిగ్గు అనిపించట్లేదా? ఈ సర్వే నెంబర్ పలానా సర్వే నెంబర్లో ఏ సర్వే నెంబర్లు ఉన్నాయో సర్వే నెంబర్లో ఏ భూమి ఎంత ఆక్రమించుకున్నారో అన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇది మున్సిపాలిటీ స్థలం అంటే ఎటువంటిది? మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పేసి వాటర్ వర్క్స్ అనేటువంటి ఏరియా ఉంటే ప్రభుత్వం కొనుగోలు చేస్తే 18 ఎకరాల భూమిని దాంట్లో ఆక్రమించేసుకున్నారు మీరు. అంటే మీ ఇష్టానుసారంగా ముసేనాలో ఆక్రమించేసుకుంటున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి తగినటువంటి విధంగా దీనికి మూల్యం చెల్లించేటువంటి రోజు తొందరలోనే ఉందని చెప్పేసి ఈ ఇళ్ళు కూల్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ పేదవాళ్ళ యొక్క ఉసురు తగిలి ఈ ప్రభుత్వం కూలిపోవటం అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా చెబుతుంది. తెల్లవారుజాముని ఎక్కడున్నా అసలు ఏం చేస్తున్నాం? తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి తీసేస్తారు ఇల్లు వాళ్ళే, రోడ్డు మీద పడేస్తారు వాళ్ళని, మిషన్లు పట్టుకెళ్ళి కూల్చేస్తారు అవన్నీ. ఇదేనా ప్రభుత్వం? అంబేద్కర్ రాజ్యాంగం ఇది కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ మన ఏపీలో జరుగుతుంది తప్పితే అంబేద్కర్ రాజ్యాంగం మాత్రం అమలు జరగట్లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకునేటువంటి వాళ్ళందరూ మీకు తగిన విధంగా గుణపాఠం చెప్పాలనేటువంటిది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే అండి, చంద్రబాబు నాయుడు గారండి. నా పేరు సింహాచలం అండి, జోగేశ్వరరావు గారిని. నమస్తే అండి, చంద్రబాబు నాయుడు గారండి. మన్నపడి గ్రామంలో జోగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారండి. పుస్తకాల పేరు వస్తుందనేసి అండి పెద్ద ఇల్లండి అద్దెతులు 1 గంట టైంకి ఇవన్నీ చేపీలకి లాగించేశారు సార్. మేమందరూ పేద పది ఉంచారు, పట్టుకుడి పట్టుకోవాలి సార్. మా ఈదులో 20 మంది ఆడలు ఉంచారు, పిల్ల పేద అందరూ ఉంచారు, 5 మగవాళ్ళు ఇచ్చారు. మేమంతా 3 సార్లు క్వాలిటీ పట్టుమని ఉంచారు, లొంగలు ఇచ్చారు. ఆయన సైడ్ 8 ఎకరాలు మా ఇంటి వెనకాల ఉంది సార్, మా ఇల్లు వెనకాల ఉంది సార్. ఆయన 8 ఎకరాల సైడ్ సార్. ఆ సైడ్ కోసం రోడ్డు వేద్దామనేసి పుస్తకాలు వస్తాయనేసి పేరు చెప్పండి, పుస్తకాల పేరు చెప్పండి అండి. చంద్రబాబు నాయుడు గారు సార్ అండి, పవన్ కళ్యాణ్ గారండి. మీ అందరూ మాటలకి ఇక్కడ దయచేసి అండి 1 గంటకు వచ్చి మా ఇల్లుని పీకి ఇచ్చేసారు సార్. ఇదంతా మేము నెలకి జరుగుతుంది సార్. అప్పటికి మేము కోర్టులో వేసుకున్నాం సార్, కోర్టుకు నేను కొట్టించేశారు సార్. 6 నెలలు టైం పెడితే కోర్టు 3 నెలలకు కొట్టించేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు సార్ అండి, మా కోర్టు కూడా కొట్టించేసి అందరికి లంచాలు పెట్టేసండి 1 గంట టైంకి వచ్చండి మా ఇల్లుని కూల్చేశారు సార్. మా బతుకులు లేవు సార్, మేము అందరూ ఆదరించారు. మా ఈదికి 5 మంది మగవాళ్ళు ఎవరు లేదంటే సార్. అప్పులు చేసుకుని పాస్ పని చేసి కట్టుకున్నాం సార్ మేము. మా ఇల్లుని జోగేశ్వరరావు అన్న ఎమ్మెల్యే గారు, నన్నపేటలో ఎమ్మెల్యే గారు మా ఇల్లుని 1 గంట టైంకి వచ్చి కూల్చేశారు సార్. నేను అందరూ రోజు కాలు పట్టిన బతిమాలితే మీ బతిమాలుకున్న మా లెక్కలేదు. పుస్తకాలు వస్తుంది, మాకు పైన ఆర్డర్ వచ్చింది, మీరు ఖాళీ చేసేసేయండి, మమ్మల్ని బయటికి గంటించేసి 1 గంట టైంకి వచ్చేసండి మా ఇల్లుని కూల్చేసారు సార్. ఈ న్యాయం బాగుందా సార్? ఈ న్యాయం బాగుందా సార్? దేవుడి పేరు పెట్టేసి దేవుడి పేరు పెట్టి ఎక్కడన్నా ఇల్లు కూల్చారా సార్? ఎక్కడ చరిత్రలో ఉందా సార్? సీఎం సార్ అండి మేము ఆదాలకు వచ్చాను సార్, దయచేసింది మాకు న్యాయం చేయగలరు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఏ ఊళ్ళో ఉండకూడదు సార్. ఇలాంటి ఎమ్మెల్యే ఏ ఊళ్ళో ఉంటే ప్రజలందరూ అన్యాయం అయిపోతారు సార్. ఓట్లు వేసినప్పుడు అమ్మ బావని బతిమాలుతారు సార్. వాళ్ళు అవసరం తీరిపోయాక పేద పదం మీద పెడతారు సార్. ఒకసారి వాళ్ళు ఆస్తులు తవ్వండి సార్, ఎంతమంది బయట కొట్టారు సార్. మా ఇల్లు తీసామని అది పట్టా ఇచ్చారా సార్? మీరు జోగేశ్వర పట్టా ఇచ్చారంటే మా ఇల్లు తీసామనేసి ఆయన ఆస్తులను తవ్వండి సార్. ఎన్ని బినామీ ఆస్తులు ఉన్నాయి. గాజులు రమణమ్మండి నా పేరు. ఎప్పుడో మా తాతల తండ్రులు కానించి మేము ఇక్కడే బతుకుతున్నామండి, ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి నిలబట్టి మమ్మల్ని తినెత్తలేదు, తిప్పులు చేయనెత్తలేదండి, అక్కడికి వెళ్ళనెత్తలేదు. ఇవాళ పీకెత్తాం రేపు పీకెత్తామని మమ్మల్ని వాళ్ళు అడిగేందుకు ఆపించి చూపించారండి మమ్మల్ని. మరి ఇలాగ మా ఇల్లుని ఇలా తీసేస్తాం చాలా దౌర్జన్యం అండి.
వీళ్ళందరూ కొమ్మత్తి అయిపోయి ఇక్కడ ఎన్నో కోట్లు చలచడం అంటాడు. మాకు నష్టపరిహారం ఇవ్వకుండా పోనీ ఇల్లు లేకుండా మాకు ఏమి లేకుండా మా ఇల్లు పీకేస్తాం. ఇది చాలా దారుణం అండి. మమ్మల్ని శాతం చాలా దారుణం అండి. వీళ్ళందరూ ఒకటి అయిపోయి ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకటి అయిపోయారండి. ఒకటి అయిపోయి మా ఇల్లు తీసేస్తారండి. మేము 7 సంవత్సరాలు లేదండి, 5 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచే ఉంటున్నామండి. మేము మాకు 4 పిల్లలండి. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయింది. వాళ్ళకి పిల్లలు మీరే లెక్కేసుకుని 7 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం ఇక్కడ. పుస్తకాలు ఎప్పుడు జరగలేదండి. శివరాత్రి నాడు భోజనం ఎప్పుడు లేదండి. పుస్తకాలు ఎప్పుడు జరగలేదండి ఇక్కడ. వీళ్ళ కనబడండి. పుస్తకాలు ఎప్పుడు లేదండి బాబు. పుస్తకాలు ఎప్పుడు లేదు. వీళ్ళకి కావాలని వెనకాల మిల్లి ఉందని జోగిస్తారు. మా మిల్లి గురించి మా ఇల్లు అడ్డున్నాయని వాడు ఫ్యాన్ వేసుకొని మాకు ఇలా చేస్తున్నాడు. అఖండ గోదావరి పుష్కరాల సందర్భంగా కొండపేట పట్టణానికి 3 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం జరిగింది. అందుపై ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు కోవిల ప్రాంతంలో ఉన్న దేవాలయాలన్నింటినీ పుష్కరాల రేవుగా ఈ పంట కాలంలో ఉన్న రేవుని గుర్తించి అభివృద్ధి చేయడానికి గౌరవ శాసనసభ్యుల ద్వారా పురపాలక సంఘం 1,36,00,000తో పుష్కరాల నగరం ఏర్పాటు చేయడానికి అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవడం జరిగింది. అందులో భాగంగా తిరుపతిలో గృహాలు కేటాయించినప్పటికీ ఇక్కడున్న ఆక్రమణదారులు తొలగించకపోవడం వలన ఇక్కడున్న ఆక్రమణలను ఈరోజు తొలగించి వచ్చే వారంలో కాంట్రాక్టర్ ద్వారా పనులు మొదలుపెట్టి వ్యక్తిగత చేసి గోదావరి పుష్కరాలకి ఇక్కడ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, అదేవిధంగా పారిశుద్ధ్యం, మరి రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పుష్కరాలు జరిగే విధంగా మండపేట పట్టణాన్ని కూడా మరి పుష్కరాల్లో చేర్చడం అభినందనీయం ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఇందుకు సహకరించిన పోలీసు అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా నా తోటి సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాత్రికేయులకు, మీడియా మిత్రులకు కూడా అందరికీ శుభోదయ శుభాకాంక్షలు.